హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ జీతాలు పెన్షన్లతో పెరిగిన డిఏ, డిఆర్ అనేది 3.64% మంజూరండి. కీలక ఉత్తర్వులైతే జారీ. సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఇప్పుడు ఎనేబుల్లో ఉంది. సో బిల్స్ డిడిఓ గారి చేత అప్లోడ్ అయితే చేయడానికి సిఎఫ్ఎంఎస్ సైట్ రెడీగా ఉందండి. సో ఈ బిల్ సబ్మిషన్ అనేది 18వ తేదీ అంటే ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు అయితే 7 రోజుల పాటు కొనసాగుతుంది. సో ఎవరి బిల్ అయితే త్వరగా అప్లోడ్ అవుతాయో వాళ్ళు ఇవన్నీ కూడా త్వరగానే ఎస్టీఓ గారి చేత అప్రూవ్ అయితే పొందుతాయండి. సో ఈ విధంగా ఎస్టీఓ గారి చేత త్వరగా అప్రూవల్ పొందిన బిల్ అన్నీ కూడా తొందరగా జమ అవ్వడం జరుగుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు భారీ శుభవార్త అండి. ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు పెరిగిన డిఏ, డిఆర్ అమలు. సో 2023 జనవరి డిఏ 3.64%, ఏప్రిల్ జీతాలతో అయితే అంటే ఈ నెల జీతంతో చెల్లింపులు. ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు పెరిగిన డిఏ, డిఆర్ ఇంక్లూడ్ చేస్తూ సైట్ని అయితే ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో కావున ఏప్రిల్ నెల నుంచి అంటే ఈ నెల నుంచి జీతాలు మరియు పెన్షన్లు, పెరిగిన జీతాలు పెన్షన్లు అయితే అందుబాటులోకి వస్తాయి. సో ఇక చూసుకున్నట్లయితే మనం ఈ పెరిగిన డిఏ, డిఆర్ అనేది 3.64% అయితే పెంచడం జరిగిందండి. ఏదైతే బేసిక్ సాలరీ ఉంటుందో బేసిక్ పేకి సో 3.64% అంటే ఈ విధంగా పర్సెంటేజ్లో పెరిగిందంటే ప్రతి 100 రూపాయలకి ఒక ₹3.64 అయితే పెరగడం జరిగిందండి. సో 1000 రూపాయలకు చూసుకున్నట్లయితే ₹35.40. సో 10,000కి చూసుకుంటే ₹364 అయితే పెరిగింది. సో ప్రతి 10,000 రూపాయల బేసిక్ పేకి అయితే ₹364 పెరగడం జరిగిందండి. సో ఈ విధంగా మనమైతే క్యాలిక్యులేట్ చేసుకోవడం ద్వారా ఎంత అడిషనల్ డిఏ మరియు డిఆర్ అనేది వస్తుందో మనకైతే ఈజీగా తెలుసుకోవచ్చు. సో బిల్స్ అప్లోడ్ చేయడానికి సైట్ ఎనేబుల్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి మన డీడీఓలు అయితే బిల్స్ సబ్మిషన్ చేయడానికి ఈ పెరిగిన డిఏ మరియు డిఆర్తో బిల్స్ అయితే సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఉందండి. సో కాబట్టి త్వరగా డీడీఓ వారు అయితే బిల్ అప్లోడ్ చేసినట్లయితే తొందరగా అవన్నీ కూడా ఎస్టీఓ గారి చేత చేరుకోవడము, అలాగే ఎస్టీఓ గారి అప్రూవల్ పొందిన బిల్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్తాయండి. సో కాబట్టి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్ అయినా కూడా త్వరగా అంటే పెన్షనర్లకు ఎస్పెషల్లీ పెన్షనర్లకు సంబంధించి త్వరగా 1వ తేదీ నుంచి జమ అవ్వాలని అయితే ఆశిద్దాం. ఎప్పటికప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను. సో తాజా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.